అమ్మ నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నామమ్మా. ఏ స్కూల్? నేతాజీ హై స్కూల్, వారసిగూడ. ఎంతమంది పిల్లలను తీసుకొచ్చిండ్రా? 25 మందిని. లెక్క పెట్టి 25 మంది. ముందే చెప్పిండ్రా 25 మంది రావాలి? లేదు, అట్లా ఏం చెప్పలేదమ్మా. పిల్లలు ఇష్టంతో తీసుకొచ్చాం. నువ్వేం చెప్తావమ్మా? నేను స్కూల్ ఇన్ఛార్జ్ అండి. ఇన్ఛార్జ్ అమ్మ. నువ్వురా? నేను హిందీ చెప్తా. స్కూల్ హిందీ టీచర్ అమ్మా. మ్యాథ్స్, లెక్కల టీచర్ అమ్మ. అమ్మో, బయాలజీ, సైన్స్. ఇద్దరు సామాన్య శాస్త్రము లెక్కల శాస్త్రం ఇద్దరు పక్క పక్కకి నిలబడ్డారు. లెక్కలన్నా చదవన్నా జర నాకు భయం, నాకు రాదు మరి, అందుకని ఏమనుకోవద్దు. పిల్లలు బాగున్నారా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరంతా? ఏం పేరు పెట్టా? నీ పేరు? శ్రీనాథ్. నీ పేరు? విష్ణు. మణికంఠ. కిరణ్. ఏ క్లాస్ చదువుతున్నారు మీరంతా? 9th. మొత్తం అందరికి 9. 10. వీడు ముట్టమా అంటున్నాడు, వీడు కూడా 9 అంటున్నాడు. ఇంత చిన్నగా 9కి ఎట్లా వచ్చినవరా? చదువుకుంటూనే వచ్చిండంట. నేను అనుకున్న 4-5 జంగలు వేసినవేమో, ఒక్కటికేంచి 4 చేయడానికి కాదా? వరుసగా చదివినవా? 14 ఏళ్ళు ఉన్నాయిరా? 14. 14. ఇప్పుడు వినాయకుడిని ఎప్పుడు పెట్టిన స్కూల్? పండుగ రోజు. పండుగ రోజు వచ్చిరా మరి స్కూల్కి? ఆ రోజు మీరు రాలే? సాయంత్రం వచ్చిన. నువ్వు వినాయకుని పెట్టినప్పుడు ఉన్నావురా? ఉన్నా. నువ్వేంద్రా అందరూ స్కూల్ డ్రెస్లు వేస్తే నువ్వు మంచిగా పులంగి వేసుకుని వచ్చిన? 10th వాళ్ళకు కలర్ బట్టలు. మీరు 10th వాళ్ళు అందరు కలర్ బట్టలా? మంచిగున్నదిరా నీ పూలంగి. షీరోలు ఉన్నది, ముద్దుగా షీరజింపు గుర్తించినట్టు బాగున్నది. ఏం చదువుతున్నావు నువ్వు? 10వ క్లాస్. ఇప్పుడు 10 కదరా. నేను నిన్న ఒక ముచ్చట అడుగుతా. వినాయక చవితి ఎందుకు చేస్తారు? మంచి చదువుకోవాలని, అందరు బాగుండాలని. వినాయక చవితి రోజు మంచిగా అందరు మంచిగా ఉండాలని వినాయక చవితి చేస్తారు. అందరు పూజల కోసం అన్ని చేస్తారు. నీ పేరేంటి తమ్మి? మణిశంకర్. మణిశంకర్. మీ ఇంట్లో వినాయకుని పెట్టిండ్రా? పెట్టలేదు ఈసారి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదురా? పెట్టొద్దంట. పెట్టొద్దు అని పెట్టలేదు అంటే తాతయ్య వాళ్ళ సైడ్ చనిపోయారు. తాతయ్య వాళ్ళ డాడీ చచ్చిపోయిండు అని పాపం వీళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టలేదా అంటే పాపం కాదురా. ఇప్పుడు మీ స్కూల్లో పెట్టిండ్రు కదా మరి వినాయకుని, ఏమన్నా మొక్కినవా నువ్వు? మొక్కినా. ఏం మొక్కినావు? మంచిగా చదువుకోవాలి, 10th క్లాస్ కావాలి అని మొక్కినా. బోర్రని ఇవ్వాలని అడిగినా మంచిగా చదువుకోవాలి అంటారు కానీ మాకు మంచిగా చదువుకునే తెలివి దేవుడని మొక్కుతామని ఎప్పుడు అన్నారు ఇంద్రబాయి కదా? నువ్వు చదివితే దేవుడు తెలివి వేస్తాడు. ఇంత ముందు షటాకంతా చదువుతాం. నువ్వు నేను బాగా చదువుకునేటట్టు చూడు, బయటకు తిరగకుండా చూడు, స్వామి అని మొక్కాలి. ఊకే ఫోన్లు పట్టుకోకుండా బయట తిరగకుండా చూడు జరాన్ని. ఏం పేరు అన్నావు? మణిశంకర్. ఇగో వీడు కూడా ఒకడు చిన్నోడు. నీ పేరేంద్రా? అరవింద్ భరత్. మంచిగా ఉన్నాడు. అరవింద్ భరత్ కు నాకు ఇద్దరికి సేమ్ పుట్టుమచ్చలు కదా. మనం ఎవరో చుట్టాలు అయ్యి ఉంటాం రా, కానీ అట్లా. ఇప్పుడు అరవింద్ మరి ఏం చదువుతున్నావు? ఏం కదా? 10వ తరగతి. ఎట్లా ఉంది చదువు? ఎట్లా అనిపిస్తున్నది? కష్టం ఉన్నదా? కష్టం ఉంది కానీ చదవాలి. పాపం కష్టమే ఉన్నది కానీ చదవాలి. వినాయకుని పండుగ మంచిగా ఆటలు ఆడు, పాటలు పాడు అన్ని అయిపోయినాయి స్కూల్ కానీ. ఏమన్నా ప్రసాదాలు పెట్టినారా? ఇప్పుడు నేను తీసుకురావాలి మీకోసం. ఇప్పుడు మీరు పెట్టిండ్రా? ఇంటికి ఊరలు ఇంటికాడికి ప్రసాదాలు మీ అమ్మలని సతాయించి చేపించుకొని వచ్చిన. ముద్దుగా పూరలు బుడ్డగా మంచుకున్నారు. మీ పేర్లు ఏంది బేటా? శ్రీ ప్రజ్ఞాదేవి. నీ పేరు? వి స్మితి సాయి. హిమశ్రీ. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడుండి అమ్మ మంచిగా. పాడతావా బేటా? వినాయకుని గురించి నీకు ఏం తెలుసు చెప్పు. ఏమైనా తెలుసా చెప్పు ప్రజ్ఞ సాయి. నీకేమన్నా తెలుసా వినాయకుని గురించి? నీకు ఇంకా తెలియదు. మళ్ళీ తీపకు తెలుసుకోండి వినాయకుని పండుగ ఎందుకు చేస్తారు, ఏం కథ అని. అమ్మ మీరే తరగతి? 10వ తరగతి. నువ్వురా? 10వ తరగతి. ఎట్లా వినాయకుని పండుగ ఎట్లా చేసిండ్రు, ఏం కథ? చాలా మంచిగా అయింది. 5 రోజులు పెట్టినాం. 5 రోజులు పెట్టిండ్రు. ఏమైనా మొక్కుకున్నారా మీరు 10వ తరగతి వాళ్ళు అంటే? మొక్కుకున్నాం. ఎన్ని రావాలని మొక్కుకున్నావమ్మా? 10కి 10. 10కి 10 పూరలు 10కి 10 ఏడ తగ్గుతలేరు అసలు. అమ్మ వినాయకుని చవితి ఎందుకు చేస్తారు, ఏం కథ? అంటే వినాయకుడిని పార్వతీదేవి సేఫ్టీ కోసం తయారు చేసింది పసుపు ముద్ద చేసినప్పుడు శివుడు వస్తాడు. బంగారు తల్లి చూసిన ఆడవిల్లలు అంటే అట్లుంటారు. నీకు మొత్తం కాతెరక
అదే పిల్లలకు తెలిసినట్టే ఈ ముక్క ముచ్చమంత అయినా కానీ చెప్పిండ్రంటే ఆడపిల్లలే చెప్పగలుగుతారు. నీ పేరేంది బెట్ట? సహస్రమ్మ. ఇప్పుడు ఇంట్లో ఇంకొక కథ ఉంటుంది, శమంతకమని కథ. ఎరకనా అది? వినాయక చవితి రోజు చెప్తారు. లేదు. ఈ తేపకు వినాయక చవితి పండుగకు కథ చదువుతారు కదా, మంచిగా నుండి. ఎందుకంటే మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇట్లనే నా అవసరం వాళ్ళు వచ్చి అడిగినారు అనుకో, నొరెలు పెట్టద్దు కదా కదా. నీ పేరు ఏంది బెట్ట? అక్షరమ్మ. ఏ తరగతి? 9th క్లాస్. ఏమన్నా తెలుసా వినాయక చవితి గురించి? అక్క చెప్పింది తెలుసు. శమంతకమని కథ ఎవరికైనా తెలుసా పిల్లలకు? గుర్తు చేసే వెనకాలకి ఎవరో ఒకటి నెత్తి మీద వేస్తానట, ముందుకు వచ్చేసిందంట. గుర్తు చేస్తే చెప్తారు. పొరలిగా వినాయకుని పెట్టుడు కాదు, ఎగురుడు దుంకుడు కాదు. మల్ల తేపకు వినాయకుని పెట్టినప్పుడు కథ ఏమున్నది, ఎందుకు వినాయక చవితి అయింది అన్ని తెలుసుకోవాలి పిల్లలు అన్నప్పుడు. మళ్ళీ పెద్దగైనాక తెలుసుకోనిక రాదు, మస్తు నెత్తి నొప్పులు ఉంటాయి పెద్దగైనాక. ఇప్పుడే తెలుసుకోవాలి ఏది తెలుసుకున్నా. ఒక పాట అయితే వాడుండి అందరు కలిసి పిల్లలు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. బాలచతురాయ బాలప్రాణాయ బాలాంతరాత్మనే గానోత్సుకాయ గానమర్థాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగుణవే गुरुदैत्वलक्षेत्रे गुरुदैत्वसाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपापण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि. నీకు 10కి 10 పడ్డాయి పోబెట. నువ్వు కూడా 10కి 10 తెచ్చుకోవాలి. మంచి గట్టిగా మొక్కుకోండి. బాగా చదివే పిల్లలు ఏడనైనా అన్నిట్ల ముందు ఉంటారు. మంచిగా 10కి 10 రావాలని గట్టిగా మొక్కుకున్నాడు కాదు, నువ్వు గట్టిగా చదవాలి. మరి నీ పేరేమన్నావు? రమ్యమ్మ, సహస్రమ్మ. ఇద్దరు బాగా చదువుతున్నారని అనిపిస్తుంది నాకు. ఇంకొక బుడ్డది ఉన్నది వెనకాల 10వ తరగతి. నీ పేరేంటి బిడ్డ? కవిత. బాగా చదువుతున్నావా? ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనుండి. నేతాజీ పబ్లిక్ స్కూల్ వల్ల వినాయకుడు ముద్దుగా నిమ్మలంగా కూర్చొని 5 రోజులు ఉండేది ఉన్నదాన్ని పీటేసుకొని కూర్చుంటానని వచ్చిండు స్వామి. 5 రోజులు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనం చేసుకుంటుండు పీపుల్స్ ప్లాజా కాడ.